వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెక్షన్. ముళ్ళుని ముళ్ళుతో తీయచ్చు, కానీ క్రైమ్ని క్రైమ్తో వేరు చేయలేమన్నది సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో చాలామంది తెలుసో తెలియకో నేరాలు చేస్తూ, క్షణికావేశంలో నేరాలు చేస్తూ జైలుకి వెళ్ళి అక్కడ పశ్చాత్తాపడి బయటకు వస్తుంటారు. అలాంటి వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఆరపల్లి స్వామి. ఆరపల్లి స్వామి పెళ్ళిళ్ళప్పుడు మంగళవాద్యాలు వాయిస్తూ చిన్న కుటుంబాన్ని హాయిగా నడుపుకునే అతని జీవితంలో ఒకరోజు విషాద బ్యాండ్ మోగింది. అందరి జీవితాల్లో పెళ్ళిళ్ళు చేస్తూ అందరికీ మంచి జరగాలంటే కోరుకుంటూ డప్పులు మంగళవాద్యాలు వాయించే స్వామి కుటుంబంలో ఎందుకు ఆ చెడు డప్పులు వచ్చాయి, ఆ డప్పులు వెనక జరిగిన కథ ఏంటి అనే విషయాన్ని స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి, నువ్వు పెళ్ళిళ్ళు చేయడం మంచిగా వాయిస్తావు, అంత సన్నాయి వాయిస్తావు, డప్పులు కొడుతుంటావు, సన్నాయి వాయిస్తావు. అలాంటి స్వామి నీకు ఈ కష్టం రావడం ఏంటి? ఎంతోమందికి నువ్వు పెళ్ళిళ్ళు చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఆనందం తీసుకొచ్చింది. నీకు ఈ కష్టాలు రావడానికి కారణం వెనక ఎవరున్నారు? దానికన్నా ముందు ఒకసారి నీ కుటుంబం గురించి చెప్పు. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. నీ పేరు, నీ కుటుంబం చెప్పు. ఆరపల్లి స్వామి, మాది చిట్టాల మండలం, గ్రామం గోపాల్పూర్, వరంగల్, భూపాలపల్లి జిల్లా. ఇప్పుడు వరంగల్ జిల్లా సార్, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా, చిట్టాల మండలం గోపాల్పూర్. మా భార్య, 2 బిడ్డలు, ఒక కొడుకు సార్. నేను మరీ పేదలు సార్. మరీ పేదలు అంటే మరీ పేదలు. 11-12 ఏళ్ళు ఒక అటేళ్ళకు జీతం ఉండి బాగుపడ్డా సార్. బాగుపడి అట్లా ఇంత బ్యాండ్ నేర్చుకొని జీతం మంది అయ్యి ఇంత బ్యాండ్లో నేర్చుకొని చిన్నగా పిల్లలను పోషించుకుంటా ఇంత సిమెంట్ ఇటుకలతో ఇల్లు కట్టుకొని అందులో గూట్లే వండుకుంటా అట్లా బతుకుతున్నాను సార్. బతుకుతా అంటే ఒకరోజు ఏమన్నంటే కొద్దిగా బుద్ధిమంతుడు కదా బ్యాండ్కు రావాలని ఒక పెద్ద మనిషి, నువ్వు ఉంటావా బిడ్డ అంటే ఉంటానన్న. అంటే బ్యాండ్లో మీరు డ్రమ్స్ కొడతారా లేదా సన్నాయి వాయిస్తారు? సన్నాయి వాయించారు. సన్నాయి ఏ విధంగా వాయిస్తుంటారు సార్? ఇట్లా పెట్టాలి సార్, ఇట్లా పెట్టి ఇట్లా వాయించాలి సార్. అంటే ఒకసారి చెప్పండి, చేయండి. మీకు వచ్చింది ఎట్లా అంటే ఇన్స్ట్రుమెంట్ లేకుండా కూడా చేస్తుంటారు కదా? ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనకు పాటగా రాదు సార్, అన్న వాయిస్ వస్తుంది అన్నట్టు. ఆ వాయిస్ చేయండి, ఎలాగొస్తుందో. ఏమో రంగు వీణ ఉంది పొంగు, టింటి టింటి ఏమో రంగు వీణ ఉంది పొంగు, టింటి 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 అని మీరు సన్న పాట పాడితే మిగతా వాళ్ళు దానికి డప్పులు కొడుతుంటారు. మళ్ళీ డప్పులు కొట్టారు, మళ్ళీ వేరే వాళ్ళు మళ్ళీ అందుకోవాలి. మేము బంద్ అయినాక వాళ్ళు అందుకుంటున్నట్టు అప్పుడే మాకు కలుపుతుంది అన్నట్టు. లేకపోతే నాది వేరు, అయినది వేరు, వీనది వేరు అయితే కలదు సార్. ఒక్క తీరు. మీకు నచ్చిన పాట ఏదో పాడండి. ఇంకోటి బాగా ఇష్టమైన పాట. బాగా ఇష్టమైన పాట ఇది ఏమో రంగు మీద పుంజే, బాగా ఇష్టమైన పాట. ఇంకొకటి ఎక్కువ పల్లెటూరు లేదు పాటిస్తుంటారు మీరు చెప్ప. అమ్మ నీ ఏం పెళ్ళి సంబరాన్ని పడతారు చేయండి గట్టిగా. అమ్మాయి పెళ్ళి సంబరం టింటింటిరి టిరి టింటింటిరి టిరి టింటింటిరి టిరి టింటింటిరి మళ్ళీ వాళ్ళు అందుకోవాలి సార్. అట్లా వాయించుకునే సార్. ఈ విధంగా ఇంకేమున్నాయి మంచి పాటలు? ఉన్నాయి సార్. ఇంకో పాట పాడండి. ఇంకో పాట పాడాలి సార్. మంచి హుషారైన సాంగ్. హుషారైన స్వామి వచ్చాడంటే ఆ పాట పాడితే జనాలు వేలు వేస్తారు అన్నది ఏం పాట? స్వామి వచ్చి ఆ పాట వేస్తే అప్పుడే అన్ని పాటలు సార్. చిలుక కొట్టుడు కొడితే చిన్న అని పాడేది. పాడండి. అని అట్లా వాయించుకుంటా పాడేసారు. వాయించుకుంటా అట్లనే చిన్న ఆ పాట పాడుతుంటే జనాలు వేలు వేసుకుంటే వీళ్ళు కొట్టుకుంటే డ్యాన్సులు చేసేసారు బాగా. ఇట్లా పాడుకుంటా పోయినాం. అట్లే అయినాక ఇక వాళ్ళు ఏం చేశారంటే అవి 3,000 వాయిస్తాడు, 2,000 వాయిస్తాడు, 1,000లకు వాయిస్తాడు. ఒకళ్ళు కొద్దిగా వెరకొల్లు అంటారు సార్. వెరకొల్లు అంటే తెలిసి ఉంటుంది సార్. వెరకొల్లు ఉంటారు వాళ్ళు. ఒక ఊళ్ళో వాళ్ళంతా కొద్దిగా విలేజ్ వాళ్ళ చిన్నది. వాళ్ళు చిన్న కుటుంబం అన్నట్టు, బాగా చిన్న, మా అందరికన్నా చిన్న కుటుంబం అంటారు వెరకొల్లు. అయితే వాళ్ళకు ఒక్కళ్ళకు 2 కాదు, వాళ్ళకు దాదాపుగా మనకు తెలిసిన వరకు అయితే ఒక్కళ్ళకు 10 మంది, 15 మంది, 12 మందిని అంటారు వాళ్ళు సార్. వాళ్ళు ఆ కుటుంబాలు మన వాళ్ళు 2-3 అన్నారు సార్. అయితే వాళ్ళకేంది, వాళ్ళకు తిండి వారికే, వాళ్ళకి తిండి వారికే. పైసలు ఉండవు, వాళ్ళకి ధనం ఉండదు, ధాన్యం ఉండదు, ఏది ఉండదు సార్. 4 పందులు కాసుకుంటారు. వాళ్ళ వారికి తిండి వరకు, వాళ్ళ వారికి తాగుడు వరకే వాళ్ళు. ఇక వాళ్ళకి ఏం సంపాదన అంటే ఉండదు సార్. అసొంటిలకు మేము ఏం చేయాలంటే ఉపకారం. వాళ్ళను గట్టిగా వాయించి వాళ్ళ బిడ్డ పెళ్ళే, కొడుకు పెళ్ళే కానీ గట్టిగా వాయించినప్పుడే మనకు పుణ్యం.
వాళ్ళు బాగా పేద కుటుంబం వాళ్ళు కదా సార్, వాళ్ళ వేరుకలు అంటే బాగా పేద కుటుంబం ఊళ్ళో. అయితే వాళ్ళ సొంతలో గట్టిగా వాయించేది, ఏదో సంప్రదాయంగా రూల్ ప్రకారంగా వాళ్ళు ఇంత మందు అవధైంది కాడ సార్, ఇంత మందు చెప్పేది వాళ్ళు. ఆ దాని వల్లగానే 2-3 వేల రూపాయలు లగ్గమైన వస్తే గట్టిగానే వాయించేది అన్నట్టు. అయితే వీళ్ళు అన్ని ఇట్లా చేస్తాడు, మనకు రాని తెలియదు అని వీళ్ళు కెచ్చేసారు సార్. కెచ్చేసిన సమయం మనకు తెలియదు. ఎవరు స్కెచ్ చేశారు? ఇప్పుడు చచ్చినాయన వీడిని చంపుతేనే మనకి లగ్గలు వస్తాయి. వీడు అన్నిటికీ అటు అడిటికి బడ్డీడికి పోతాడు, చిన్నదానికి పెద్దదానికి పోతాడు. వీడిని ఎత్తామని వీడి దగ్గర పలుకుబడి ఉన్నది, మాట ఉన్నది, ఊళ్ళో ఆసాములు మర్యాద ఉన్నది. ఆసాములు మర్యాద అన్న సార్, ఎందుకంటే అయ్యా అనుకుంటా సరే అని చేసుకుంటా పోతాడు. ఒక్కరోజు మా ఊళ్ళో పెద్ద మరింది సార్, కచ్చిరు అంటా ఉన్నారు సార్. కచ్చిరి కింద రాత్రి 12 గంటల సుమారు 11:30-12 అవుతుంది సార్. అప్పుడు ఇదే టైం ఎండాకాలం దిన లగ్గాల సీజన్లో. అయితే మా ఊరు అవతల ఒక ఒడితెల అన్న సార్, ఒడితెల ఉన్నది. ఆ ఒడితెల ఇంకో పెద్ద మనిషి నేను ఇద్దరం కలిసి వేరే కొత్త పిల్ల అన్న సార్. మళ్ళీ ఇంకో ఆడ ఒక పిల్లి ఊరేగి ఎదుర్కోవాలంటే పిల్లలు ఇంటికి సాగదోలి మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ అతను అప్పుడు ఏముంటాయి 12 సుమారులో ఆటోలు గిట్ట ఉంటుంది సార్, పల్లెటూరు కదా సార్. నడుచుకుంటూ వస్తా అంటే పొల్లగాడ ఏడున్నాడో మనకు తెలియదు సార్. ఒక చింత ఉన్నది, ఆ చింత చెట్టు సాటుకున్నాడు. అయినా నేను వస్తాను ఆగు రాని ఇట్లా అడ్డం వచ్చి, ఏంది బాబు అన్న, మీకోసం నేను 2 గంటలు వేసు కాబట్టి మిమ్మల్ని చంపాలని అని. అంటే మిమ్మల్ని చంపాలని నువ్వు చూసుడేంది, నీవేమైనా రూపాయలు తీసుకున్నావా లేకపోతే నీ ఇంత ధ్యానం చేసుకున్నావా నీకు 10,000 రూపాయలు ఎగబెట్టామా. నేను ఎగబెడితే మమ్మల్ని 10,000 రూపాయలు 10 మందిలో వీడు ఇద్దరుదాన్ని చెప్పులు మెడకెప్పి నువ్వు మమ్మల్ని కొట్టుడేంది, నిన్ను మేము కొట్టుడేంది అని అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, మీ ఇద్దరు ఉన్నారు? మేమిద్దరం ఉన్నాం, ఆయన ఒక్కడే ఉన్నాడు, మేమిద్దరం ఉన్నాం చెప్పాను. అయితే మేమిద్దరం అట్లే మాట్లాడుకుంటా అంటే వాడు వెనక వచ్చుకుంటూ వచ్చింది. అట్లే ఒక మా ఊళ్ళో ఒక డాక్టర్ పొలాడు ఇప్పుడు సర్పంచ్ అయ్యాడు, వస్తాను. ఆయన భూపాలపల్లికి పోయి ఆయన సూదులు వేసి అదే రోడ్ అని పడతాను. ఆయన వస్తా అంటే ఇట్లే అంటాను కదా, ఘర్షణ జరుగుతుంది కదా. ఆ పొలాడు మా ఊరే కదా, అది ఏంది అని ఆయన కూడా రాళ్ళు కంకర రానుకుంటే రూపులు పెడతాను. అరే గుద్ద వచ్చిందా రాజు, ఏంద్రా సామే అన్నాడు, సమ్మయ్య అన్నాడు, వాళ్ళని ఎడబడతాంటే ఊపుతాను ఎదురా కాదంటే వాళ్ళు ఏమన్నా బాగుంటే పొద్దుగారా మాట్లాడదాం, మన ఊరోళ్ళేమే కదా, ఒక్క ఊరోళ్ళేమే కదా, కోపాలు తాపాలు అవసరమా అని ఆ పొల్లగాడు అన్నాడు. ఆ పొల్లగాని బండి మీద ఇక మేము ఇద్దరం సమ్మయ్య అంటే నేనే ఎక్కిచ్చినాం. పొల్లగాడు ఆనే ఉన్నాడు. ఇక సచ్చినుడి మీద అబద్ధం ఆడితే మనతో రేపు వస్తా సార్, నేను రేపు నెసోజ్ వస్తారు. అయితే ఆ పొల్లగాడు ఆనే ఉంటాడు. మేము ఇంటికి వచ్చిన నాకు 2 ఎడ్లు ఉండే సార్, 2 ఎడ్లు కొంచెం వ్యవసాయం పెట్టుకున్నాం. వచ్చిన ఎండాకాలం నేను ఎడ్లు బాయికి అడిగి తీసుకుపోయినా, నీళ్ళు పెట్టుకున్నా, గడ్డి కట్టేసిన. ఈ న్యాయం పడిన సమ్మె ఆయనకి వాళ్ళ కొడుకు తాజా వంచుతారు సార్, ఇట్లా కొట్టేసి వచ్చి ఆ పొల్లగాని లేపుకున్నా ఇద్దరం. ఆయన వండుకున్నాడు, పెద్ద మనిషి వండుకున్నాడు. ఆ పొలాన్ని వస్తాను మా ఊళ్ళో పెద్ద మర్రి ఉంది సార్, మర్రి. ఆ మర్రి కాడ ఒక మోరి అడ్డం వేసినాడు. ఆ మోరి సాటికి ఈ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. మళ్ళా అక్కడి నుంచి వచ్చి రాత్రి తప్పించుకొని మేము ఆఖరి నీళ్ళు తప్పించుకొని వచ్చినాం కదా. మళ్ళీ అక్కడి నుంచి ఎప్పుడు వచ్చిండో సారి వచ్చే మోరి సాటికి కూర్చున్నాడు. ఈ పొల్లగాడు చిన్న పొల్లగాడు, నేను పెద్దోని. మేము మాట్లాడుకుంటా పోతాను. ఊరేగింపు ఉన్నది అన్నట్టు, ఒక పెరుకొల్ల బిడ్డ పెళ్ళి ఊరేగింపు అంటే సత్తారు కదా సార్, ఊరేగింపు అంటారు అంటే సార్. అయితే ఇక చేస్తా అంటే రయ్యి వచ్చి కథ నా వెనక గల్ల పట్టిండు సార్. నేను ముందుకు పోతుంటే వెనక నుంచి వచ్చాను, గల్ల పట్టి ఒక్కటి తన్నిదాన్ని సార్. తన్ని వెళ్ళే ఒక్క తన్నిదాన్ని సార్. తన్ని వెళ్ళి అయ్యో రాధాన్న ఆయన సచిన పేరు రాజు, ఈ పొలగాని పేరు దేవేంద్ర. అయితే నా పేరు సాంగ్. అదే రాజన్న చచ్చిపోతారు సామన్న, గంతగానం కొడతాను ఏదని చేరం లేవట్టిండా, ఇట్లా పట్టిండు లేవట్టిండు. మురికాలు ఉంటే మురికాలు ఎత్తేసాడు నన్ను ఎత్తేస్తే ఆ మురికాల రౌత్ ఏం చేసింది, ఇలా తాకి మొత్తం రక్తం మండలం. ఇక నాకు సోయలే సార్, అసలే సోయలే. ఒక్క పొలవాడు మా కుల పొలపడే, ఆయన అంబాల మొయిలి. అయితే ఆయన మా కులం ఆటో నడుపుకుంటాడు. ఆయన ఎందుకో టక్కున ఆటో ఆడికి వచ్చిండు. అరే సాంగ్ చచ్చిపోయినారు రక్తం మండలం అయితే కాదు వాళ్ళు అమ్మిడు. కానీ వాడిని ఒక తన్నిదాన్నాడు సార్, తన్నిండు అని పొలగాడు అన్నాడు. ఇక నాకు సోయలే సార్. ఆ వాడు ఉరికిన వాళ్ళే అంతలే మా వాళ్ళకు ఆటో వేసుకున్న పొలాడు పోయి మా ఇంటికి చెప్తే మా అన్న వేరే ఊళ్ళో పోతాడు సార్. మా తమ్ముడు అప్పుడు ఏదో ఆజుమ్నార్ అన్న సార్, ఆజుమ్నార్లో టీచర్గా చేసేది చిన్నగా ప్రైవేట్గా. ఇక నేను ఒక్కరినే ఊళ్ళో ఉన్నా. ఇక మా భార్య, మా అవ్వ, మా అమ్మ, వంటి మా అవ్వే అంటున్నాడు, మా అవ్వ. ఇక వాళ్ళ ఊరికి వచ్చారు, నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ నేను పట్టను వరంగల్కు ములుగు హన్మకొండ బస్ స్టాండ్ మూల మీద ఉంటుంది సార్, పెద్ద తలకే క్లీన్ చేసేది.
అందులో అప్పుడే ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చి ఆ సార్ మొత్తం తిరమర మొత్తం చెకింగ్ చేసిండు. బాబు ఇది ఎన్నడకుండా నీకు ఎఫెక్ట్ అయితే బాబు, బాగా తాగింది బాబా, దీన్ని మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలి బాబు అంటే, సరే సార్ అన్న ట్రీట్మెంట్ చేసుకున్నాం. 2-3 ఏళ్ళ దాకా మైండ్ పనిచేయాలి సార్. అట్లే పోయినా, అట్లే మందులు వాడినా, ఇప్పుడు మంచిగానే ఉంది సార్. ఉన్నాక మళ్ళీ ఒక 6 నెలలు అయింది సార్. ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అయినాక మీరు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టలేదా? పెట్టినా సార్. పోలీస్ కేసు పెట్టినప్పుడు అప్పుడు బోనాల కిషన్ సిఐ బోనాల కిషన్ సిఐ అన్నారు సార్. రవి సార్ అంటే ఎస్ఐ అన్నారు సార్. మీ మీద దాడి చేసిన వ్యక్తి మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి పోలీసులు అరెస్ట్ చేశారు లేదా? అరెస్ట్ చేయాలి సార్, వాళ్ళని అరెస్ట్ చేయాలి. నేను ఆ బట్టలు పట్టుకొని సుధా పోయినా సార్. అక్కడికి పోయినా సార్ వాళ్ళు ఏమేమి చేయాలి, నువ్వు ఆఖరి సుతా బాగా కొట్టిన సుతా నేను కొట్టినాక వాడిని చంపిన సార్. ఒక వారం మళ్ళీ ముచ్చట అయితే ఇక అట్లా అయింది సార్. అట్లా అయినాక పోలీస్ స్టేషన్ పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేయలే. ఆ బట్టలు పట్టుకున్న ఈ దవాఖాన చుట్టూ తిరిగినాక అట్లా 6 నెలలు అయింది సార్. దాన్ని సమరి తీసుకున్నాం. ఎందుకు కోపాలు తిప్పాలి, 10 మంది నాకు 10 మంది చెప్పినట్టు వినాలి కదా సార్, మన ఒక్కరు నడిచిన బాట కదా, 10 మంది నడిచిందే బాట కదా సార్ అని ఇక అంతనే ఇక వాళ్ళ పనికి వాళ్ళే పోతుంటే ఒక్కరోజు ఏమైంది సార్, పట్టాన పగటి మా వాళ్ళు పత్తెర ఒక 10 మందిని తీసుకొని కూలోళ్ళని తీసుకొని పత్తెర పోయి సార్. పత్తెర పోయి నేను ఎడ్ల బండి కట్టుకొని వాళ్ళు ఏదైనా పత్తి జాడించుకొని బండి వేసుకొని రావాలి సార్. అయితే బండిలో గడ్డి వేసిన ఎడ్లను కట్టేద్దామనే మోపుకు ఈ పొల్లగాడు మా ఇట్లుంది అన్నట్టు, ఇట్లా మెయిన్ రోడ్ అన్నట్టు, ఇట్లా మా ఇంటి గల్లి నుంచి ఇట్లా మెయిన్ రోడ్ రైజ్ని ఉరికొచ్చింది సార్ బండికి ఎదురుగా. ఆయన నిన్ను ఇలా చంపుదామని రాత్రే నిన్ను గేసేసిండ్రా. రాత్రి గేసేసినాక చింత చెట్టు మా చింత చెట్టు ఉంది సార్ మా ఇంటి ముందు కొంచెం దూరం. చింత చెట్టు చాటుకున్నా నీ వెనుక ఇంకో ఎంబడి వచ్చిండు ఆ మనిషి, లేకపోతే నేను చంపేదరా బిడ్డ, నీకు ఎప్పుడైనా కానీ నీ రోజు టార్గెట్ పెట్టినా నిన్ను మాత్రం సంపాదించుతున్నా. నేను ఇప్పుడు 3 రోజులు నేను చెప్తా అంటే, అరే రాజు ఇట్లా అన్న, అరే రాజు బాబు మనకేదో లొల్లి అయింది, జరిగిపోయింది బాబు, మనకద్దు, నువ్వు కొడుకు నేను తండ్రి రాసుకుంటాను బాబు, అద్దు మనకద్దు, లొల్లి అద్దు. నలుగురు చెప్పినప్పుడు నీ రేవున నువ్వే పోవాలి, నా రేవున నేనే పోవాలి, అద్దు బిడ్డ సపరేట్గా పోరాను. ఆ నోళ్ళే ఎడ్లై 2 బాడీ వాళ్ళు ఇడిచిండు. ఎడ్లు అటే పోయినాయి, నోగాన్ని కింద పడే సార్. బండి కింద పడాలి వచ్చిండా కథం ఇట్లా బట్టి గుంజుండు వేసి గుద్దుతే పోయి బండి గారెల కింద పడ. ఆయన వయసు పోలాడు కదా, నేను ఒక పెద్ద మనిషిని ఎక్కున్నా కథ వేసి గుద్దితే ఇక్కడ గుద్దితే ఇటు పడితే ఇప్పుడు సార్ ఇట్లా గాడలున్నాయి సార్, ఉన్నాయి ఇడున్నది ఇడుస్తున్నాయి సార్, ఇట్లా బొడ్స్ ఉన్నాయి కూర్చున్నాడు. అంతలే మా పెదనాయన కొడుకు తమ్ముడు కావాలి నాకు, ఆయన వాళ్ళ కొడుకుని ఎత్తుకుని వచ్చాడు. ఏంద్రా ఆయన ఏమన్నారా గంతగానం కొడుతున్నారు ఆయన వాళ్ళే వాడిని ఎగిరి మళ్ళీ దాన్ని మా తమ్ముడు తన్ని ఆ ఉన్న పొల్లగాడుతో సంకల్లో పొల్లాడు చిల్ల ఉచ్చబోసుకుని నన్ను లేపిండు. వచ్చిందా మంచిది వచ్చింది, అరే రాజు బిడ్డ ఇంతవరకు అని చాలు, రేపు పొద్దున మాట్లాడకపోరా, లేదురా నిన్ను తారీఖు నిన్ను చంపని నేను ఊహించుకున్నాను. సరే పోయిగా నువ్వు చంపేవారు చూస్తా కానీ నువ్వు అది ఇంటికి పో బిడ్డ, నువ్వు చంపేవారికి నేను చూస్తా కానీ నువ్వు ఇంటికి పో బిడ్డ అని పోలే సార్. కోపం వచ్చింది, అరే బిడ్డ మర్యాద కొద్దిపో, నేను మంచి మనిషిని, ఊళ్ళో పలుకుబాటు ఉన్నది, నేను మర్యాద మనిషిని, మంచి మర్యాద కొద్దిపో బిడ్డ, నీకు ఒకసారి పోయి 2 సార్లు అయింది 3వ సారి అయింది బిడ్డ, నీకు మర్యాద ఇస్తాను, ఇచ్చే కాడికి ఇస్తాను, ఎక్కువ అయితే మితిమీరితే మాత్రం ఏదన్నా అవుతుంది బిడ్డ, నువ్వు సపరేట్గా పో బిడ్డ. లేదు అన్నడా మాకు ఇట్లా ఏనుగులు నాడతారు సార్, దడి అంటే ఏనుగులు నాడతారు సార్. ఆ ఏనుగు కర్ర ఇట్లా పట్టుకొని వచ్చాను. వాడిని ఏం చేశాను సార్, నాకు అంత దెబ్బలు ఇట్లా పట్టినా కథం కాలసంది నుంచి వచ్చిన కాలసంది వచ్చి వాడిని కట్టిడ్చుకున్న దెబ్బ కొడితే పుర్రె మొత్తం ఇట్లా లేచిపోయి సార్. పట్టణ బయట ఆడంత 100 మంది సచ్చుడు సార్ ఒక్కడి దెబ్బకి. ఇక మళ్ళీ ఇక మెతికే మీద కట్టితో కొట్టావా? కరెక్ట్గా అంగిన మన పురుషుల కాడ అంగిన తీసి అదే కట్టే ఇరుచుకున్న దెబ్బ కొట్టితే ఒక్క సెకండ్ వస్తే ఇట్లా కాళ్ళే పట్టి పంపించాను సార్. చచ్చినాక ఏం చెప్తాం, సప్పుడే పోయినా పోలీస్ స్టేషన్ చక్కగా నేనే పోయినా, పోలీస్ స్టేషన్ చక్కగా పోయినాయి. పోలీస్ స్టేషన్ పోయిన వాళ్ళు నా ఇల్లు దాదాపుగా ఒక 80 క్వింటాల పత్తి, ఒక 62 బస్తాల వడ్లు, ఒక 37,000 రూపాయల పైసలు, మా భార్య మీద గొట్టాల గొలుసు ఇప్పుడు తాళి చేసుకుని గొట్టలు గొలుసు సార్, ఇక బిల్లు పెట్టింది సార్. ఆ గొట్టల గొలుసు ఆమె పట్టిలు గిట్టిలు ఆ ఇల్లు మొత్తం వాళ్ళంటి పెట్టారు సార్, మొత్తం కంటి పెట్టారు. ఏం లేదు ఇల్లు ఎడ్ల నీడ్స్ పెట్టారు, బర్రెని అమ్ముకున్నారు, 2 ఎడ్లు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు, బావి అమ్ముకున్నారు, బావి మీద మోటార్ ఉంటే మోటార్ తీసుకొని అన్నీ చేశారు సార్. అన్ని ఇల్లు అంతా గుల కొట్టారు, మొత్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా వాళ్ళ మీద, కేసు పెడితే వాళ్ళది నా కేసును కొట్టేపిస్తున్నారు వాళ్ళు, నాకు లైఫ్ పడే సార్. ఇక నా కేసు నడతాం కదా,
కేసు నడతా అంటే మర్డర్ చేసి మీరు జైలుకి వెళ్ళి పొల్యూషన్ లొంగిపోయారు, పొల్యూషన్కి వెళ్ళిన తర్వాత జైలుకి మర్డర్ పంపించారు. చేసి పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు ఇల్లు కాలబెట్టినారు సార్ వాళ్ళు వచ్చి. కానీ మీరు కేసు పెట్టారు మరి? మళ్ళీ నేను కేసు పెట్టినా సార్, వాళ్ళ మీద కేసు పెట్టినా, వాళ్ళ మీద 5 మీద కేసు పెట్టినా. వాళ్ళు సుతా జైలుకి పోయారు, సబ్ జైలు అంటే పరకాలి సార్, సబ్ జైల్లో పోయారు వాళ్ళు సుతా 5. సబ్ జైలు పోయినాక వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇక వాళ్ళు కొంచెం చేదిరి ఉన్నారు, నేను పక్క పేదోని సార్. వరకు వాళ్ళది నడిచింది, నాది నడవలేదు సార్. జైలుకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు జైలుకి పోయి? 2010 జనవరి 19 తారీఖు నాకు లైఫ్ పడ్డా సార్. 2014 30 తారీఖు నాడు కేసు కొట్టింది సార్ హైకోర్టులో. కానీ జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించింది? నేను ఏదో ప్రశాంతంగా నేను సన్నాయి వాడించుకుంటూ పెళ్ళిళ్ళకి బ్యాండ్లకి వెళ్ళేవాడిని, నా జీవితంలో ఏంది అనిపించింది? అనిపించాలి సార్. 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులు సార్ ఖచ్చితంగా జైల్లో. 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులు సార్. ఆ 4 సంవత్సరాల 3 నెలల 12 రోజులలో ఒక అయ్యతోటి ఒక జలస గొడవ గిడువో అటు ఇటు వచ్చారు. ఎందుకు ఈ బాధ, వాడు ఇంటి ముంగడి రాకున్నా మంచిగా ఉండు, వచ్చి నన్ను ఈ బాధ పెట్టాలని మస్తు బాధపడ్డా సార్. ఏదో దేవుని దయ వల్ల, ఆ సూపరింటెండెంట్ దయ వల్ల, డీజీ దయ వల్ల ఇప్పుడు మాకు ఇంత ఉద్యోగం ఇస్తే ఇప్పుడు కొంచెం చేయి తిరిగి వాళ్ళ జీవితాంతం వాళ్ళ రుణపడి ఉంటాం సార్. వాళ్ళు డీజీ సార్. ఇప్పుడు ఈ కేసులో తప్పు ఎవరిది, మీద ఆయిందా? తప్పు ఇక నేను ఇప్పుడు చెప్పిన సార్. నేనైతే ఒకవేళ అపరీత అన్నటువంటి కాదు సార్. నేను మంచి కోరుకుంటా కానీ చెడు కోరుకోను సార్. నేను అద్దు బిడ్డ పొమ్మన్నప్పుడు పోతే అయిపోయి సార్. నన్ను మీ కేసులో ముందే పోలీసులు అతను అరెస్ట్ చేస్తుంటే పరిస్థితి వచ్చేది రాకపో సార్. అదే ముందు ఒక రోజు నేను పోయి పోలీస్ స్టేషన్లో తలకాయ బట్టలు రక్తం పట్టడానికి కొంచెం అయినప్పుడు నన్ను తీసుకొని ఎట్లయినా జరగా అని ఉంటే ఆ పొలగాన్ని తీసుకపో 4 దెబ్బలు కొట్టకపోయినా భగవంతుని కనుక కొంచెం బెగడతోటి ఉండు ఆయన నా దగ్గర రాకపో, అంతే కదా సార్. ఇక వాడు ఏం లేదు పోలీస్ స్టేషన్ మీద వాడిని పోలీస్ స్టేషన్లో ఎవరు కాలే, వాడు నా మీద కేసు పెట్టిన కానీ మా వాడిని ఎవరు కాలేదని వాడికి కొంచెం జుర్రత అయిపోయింది సార్. జుర్రత అయిపోయి నన్ను ఏది ఆడలేం కదా ఉరికి కొట్టినట్టుగా, మొగోడు ఆడి ఉరుకుతాను పెన్ను ఉరుకుతాంటే మొగోడు వెనక ఉరికినట్టుగా ఉరికి వచ్చి కొట్టబట్టింది సార్. ఇక ఉరికినా పాము వెనక మారుతుంది. ఎప్పుడు ఎంత దూరం ఉరుకుతే పాము అయినా వెనక మారుతుంది మనం ఇక ఏమంటాం సార్. అంతే కదా అయ్యా, ఒకసారి కాదు 2 సార్లు 3వ సారి 3-4 సార్లు అయినాక ఏం చేస్తాం, మితిమీరిపోయినాక తల పోతుంది తలకాయ పోతుంది, ఏం పోతుంది ఏమవుతుంది అంతే. ఇక పోతే నాదే పోతే వాడిని అనుకున్నాం ఇక సార్. అట్లా అయిపోయి సార్. అట్లా అయిపోయి మా దేవుని దయ వల్ల, మా సూపరింటెండెంట్ సార్ దయ వల్ల, మా డీజీ దయ వల్ల మాకు ఇంతంత ఏదో కల్పించినందుకు ఆయన తప్పినంత అన్నం తింటాను సార్. లేకపోతే బజార్ పుంటాడుకు తినే బతకావు సార్.